హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఈ వీడియో వచ్చేసి మొత్తం మా ఊటీ ట్రావెల్ బ్లాగ్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ఫాగీ వెదర్ ఉంది కదండి. ఇది మేముండే ప్లేస్లో మొత్తం ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఊటీకి బయలుదేరేటప్పుడు ఈ వెదర్ మాకు ఇలా కనిపించేసరికి ఆ వెదర్ మీరు కూడా చూడాలని మేము వీడియో చేసి ఇప్పుడు ఈ వ్లాగ్లో పెట్టాము. హోప్ మీరు కూడా ఇది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మేముండే ఏరియా మొత్తం హిల్ స్టేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వెనుక హిల్స్ ఉంటాయి, 2 ఉంటాయి. బట్ ఇక్కడ అస్సలు ఏమీ కానీ కనిపించదు. ఇలా మా బైక్లో ఊటీ ట్రిప్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ 6 o'clockకి ఊటీకి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ వెదర్ ఇలా ఉండిందండి. మేముండే ఏరియా నుండి ఊటీకి జస్ట్ 50 kilometers అండి. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పా కదండి, 2 హిల్స్ ఉంటాయి ఇక్కడ అనేసి కనిపించట్లేదని. ఆ హిల్స్లో ఇదొకటండి. మేము హిల్కి కొంచెం క్లోజ్గా వచ్చిందన మాకు ఈ వ్యూ కనపడిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ గూడలూరు అండి. గూడలూరు సర్కిల్ నుండి స్ట్రైట్గా వెళ్తే మనం ఊటీకి వెళ్ళొచ్చు. మార్నింగ్ కదా, ఇక్కడ ఏ షాప్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదండి. చూడండి చర్చిని ఎంత బ్యూటిఫుల్గా కట్టారో. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తం ఘాట్ రోడ్ అండి. వెళ్ళే కొద్దీ ఇంకా మంచి లొకేషన్స్ చాలా ఉంటాయండి. వెళ్ళే దారిలో మాకు ఒక టెంపుల్ కూడా కనిపించిందండి. ఇదిగో ఆ టెంపుల్ ఇదండి. ఇక్కడ రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయండి, చూస్తున్నారు కదా. సో బీ కేర్ఫుల్. ఇక్కడ ఎటు చూసినా మొత్తం టీ ఫార్మింగే ఉంటుందండి. రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం టీ ఫార్మింగ్ ఉంటుంది. మొత్తం గ్రీన్ఫుల్గా ఉంటుంది వ్యూ అంతా. ఇక్కడ ఎక్కువగా పండించేది మొత్తం టీ ఫార్మింగే అండి. ఎక్కువ టీ ఫార్మింగే ఉంటుంది ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ టీ పౌడర్ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ అదే ఫేమస్ కాబట్టి. ఇలా వెళ్తూ వెళ్తూ ఈ టీ ఫార్మింగ్ వ్యూ తర్వాత నెక్స్ట్ మనకు కనిపించే వ్యూ వచ్చేసి యూకలిప్టస్ ట్రీస్ అండి. తెలుగులో జామాయిల చెట్లు అంటారండి. ఊటీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగుతారండి. ఎందుకంటే ఇక్కడ వ్యూ అంత బాగుంటుందండి. ఫొటోస్కి కానీ రీల్స్ కానీ వాటెవర్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటారు. అఫ్ కోర్స్ మేము కూడా ఆగి ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఊటీకి వెళ్ళే దారిలో ఫస్ట్గా మనకు కనిపించే లొకేషన్ వచ్చేసి నీడిల్ రాక్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ఊటీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని విజిట్ చేసి ఆ వ్యూని ఎంజాయ్ చేసి మొత్తం వాళ్ళ మొబైల్స్లో క్యాప్చర్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఊటీకి బయలుదేరుతారు. ఎందుకంటే ఇక్కడ వ్యూ అంత ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి. ఆ వ్యూ మీకు కూడా మేము ఈ వీడియోలో మొత్తం చూపించడం జరిగింది. పైకి వెళ్ళే కొద్దీ లొకేషన్ మొత్తం మనకి ఇలా కనిపిస్తుందండి. మొత్తం ఫుల్ గ్రీనరీ అండ్ కవర్డ్ విత్ హిల్స్. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచిగా మనం సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ ఈ ప్లేస్లో. మొబైల్లో కంటే ఈ లొకేషన్ డైరెక్ట్ వ్యూ వచ్చేసి సూపర్ ఉంటుందండి. అక్కడ ఆ లొకేషన్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరామండి. నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరేటప్పుడు మధ్యలో ఈ లేక్ కనిపించింది. ఈ లేక్ పేరు వచ్చేసి సెయింట్ మోనికా లేక్ అంట అండి. మాకు కూడా తెలియదు, గూగుల్లో కొట్టాం. మేము వెళ్ళే దారిలో ప్రతి బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగిందండి. మన ఆంధ్రాలో చూస్తే కొండలకి దగ్గర ఇండ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. బట్ ఇక్కడైతే కొండల్లో
కొండల మధ్యలో కొండలకి దగ్గరగానే ఎక్కువ ఉంటాయి. ఇలా చూసే కొద్దీ చూడాలనిపించే లొకేషన్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయండి. ఇలా మేము క్యాప్చర్ చేసిన ప్రతి లొకేషన్ మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ప్రతి లొకేషన్ ఈ వీడియోలో మేము అప్లోడ్ చేసాం. సో ఎక్కడ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు కొంచెం స్కిప్ చేసినా కూడా ఏదో ఒక లొకేషన్ మిస్ అవ్వచ్చు. అలా మిస్ అవ్వకూడదంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి షూటింగ్ స్పాట్ అండి. రిపబ్లిక్ డే కారణంగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా అందంగా డెకరేషన్ చేశారండి, చూస్తున్నారుగా. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండి, 20 రూపీస్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టాప్ వ్యూ పాయింట్ అండి ఇది షూటింగ్ది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరగడం వల్ల దీనికి షూటింగ్ స్పాట్, షూటింగ్ వ్యూ అట్లా అని పేరు వచ్చేసింది. నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, బాలీవుడ్ అన్ని మూవీస్ ఎక్కువ ఇక్కడ చేశారు. సాంగ్స్లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎక్కువ తీశారండి. వ్యూ చాలా బాగుంటుంది. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే అండి. ఊటీకి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ షూటింగ్ స్పాట్ నెక్స్ట్ వచ్చేసి పైకారా వాటర్ ఫాల్స్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ లేక్ వాటర్ ఫాల్స్. వాటర్ ఇక్కడ ఎక్కువ ఉంటాయండి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. బట్ డ్యామ్ గేట్లు మూసి ఉండడం వల్ల వాటర్ ఎక్కువ లేదండి. యాక్చువల్గా అయితే వాటర్ ఎక్కువ ఉంటే కనుక వ్యూ సూపర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. రైనీ సీజన్ అయితే సూపర్ ఉంటుంది వ్యూ. మొత్తం ఆ స్టోన్స్లో మొత్తం వాటర్ వస్తూ నీట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. మేము అస్సలు అనుకోలే ఇట్లా ఉంటుందని. యాక్చువల్గా చాలా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ఇలా ఉండింది. అయినా ఏం కాదు, వెళ్ళే కొద్దీ ఇంకొంచెం బెటర్గా ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ అనిపించింది. అటు సైడ్కి మనకు అలో ఉండదండి, పర్మిషన్స్ కూడా లేవు. ఏమున్నా ఇటు సైడ్ వాల్ దగ్గర నిలబడి మాత్రమే మనం లొకేషన్ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా కానీ డ్రోన్ అయితే అలో లేదండి. క్యామ్ వరకు అలో ఉంటుంది, అది కూడా ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పైకారా లేక్ అండి. ఈ లేక్కి సంబంధించింది మొత్తం నేను వీడియో సపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది, షార్ట్ కూడా చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయండి, చాలా బ్లూయిష్గా కూడా నీట్గా మంచిగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ లేక్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఎందుకు ఈ వీడియో మళ్ళీ దీంట్లో యాడ్ చేసామంటే, ఇది కూడా ఊటీకి వెళ్ళే దారిలో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అండి. సో మొత్తం ఉండాలి కదా అని ఈ ప్లేస్ యాడ్ చేసాం. సో ఫైనల్గా ఊటీకి రీచ్ అయ్యామండి. ఇది ఊటీ ఎంట్రన్స్ లొకేషన్ మొత్తం ఇది. సో ఇదంతా మీతో మొత్తం షేర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఊటీలో మ్యాక్సిమం హౌసెస్ కొండల మీదే కట్టుకొని ఉంటారండి. చూస్తున్నారు కదా, మేము మొత్తం మీకు ఈ వీడియోలో చూపించాలనుకొని మొత్తం వీడియో షేర్ చేసామండి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి కాలేజ్ అండి. ఇక్కడ ఊటీని క్వీన్ ఆఫ్ హిల్స్ అని నార్మల్గా ప్రసిద్ధి చెందిందండి.
ఊటీలో చాక్లెట్స్ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బ్యూటీ ఆఫ్ ఊటీ మీతో షేర్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.